కల్తీ నెయ్యి వ్యవహారంపై నిన్నటిదాకా డైలాగ్ వార్. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే మాటల యుద్ధం మరో లెవెల్కి వెళ్లిపోయింది. పాపమంతా నాటి పాలక మండలిదే అని అధికార పక్షం ఆరోపిస్తుంటే అది ఏకపక్ష కమిషన్ అని విపక్షం ఎదురుదాడికి దిగుతోంది. ఈ రాజకీయ రచ్చ ముందు ముందు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అన్న చర్చ జోరందుకుంది. ఏకసభ్య కమిషన్ నివేదికపై ఏపీలోని అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీటీడీ కల్తీ నెయ్యికి నాటి ధర్మకర్తలే కారణమని టీటీడీ సభ్యులు భానుప్రకాష్ ఆరోపించారు. ఏకసభ్య కమిషన్ నివేదికలో ఇదే ఉంది అన్నారు. నాటి పాలక మండలి చైర్మన్ ఈవోనే దీనికి బాధ్యులు అన్నారు. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈవో సింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఈ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సిబిఐ, సిట్ టచ్ చేసిన అంశాలనే ఏకసభ్య కమిషన్ ప్రస్తావించిందన్నారు. ఇప్పటికీ లడ్డూలో నాణ్యత పెరగలేదన్నారు. తిరుమల లాంటి పవిత్రమైన స్థలంలో ప్రసాదాల విషయంలో L1లు L2లు ఏంటి, ప్రసాదం ఏది నాణ్యత ఉంటే తీసుకోవాలి కదా. ఈ ఎక్సబ్షియో బోర్డు మెంబర్లు స్పెషల్ ఇన్విటేషన్ పెట్టడమేంది, ఈ స్పెషలిస్ట్ని పెట్టి వాళ్ళందరూ వాళ్ళ సభ్యులుగా నిర్ణయాలు తీసుకోవటమేంది, దాన్ని ఈఓలుగా ఉండేవాళ్ళు దాన్ని అప్రూవ్ చేయటమేంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటమేంది, గందరగోళంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఆయన చాలా విషయాలు లేవనెత్తినాడు. చాలా విషయాలు ఆయన చెప్పిన వాటిలో నేను ఎక్కువ బిగుస్తాను. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో స్పెషల్ ఇన్విటేటివ్ అని చెప్పి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరోవైపు ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్ గా మారిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు ఎలా చెబితే కమిషన్ అలానే చేసింది అన్నారు. దినేష్ కుమార్ ను చంద్రబాబు ప్రలోభ పెట్టారని అన్నారు. దినేష్ కుమార్ పక్కా కరప్టెడ్ అధికారి అని ఆరోపించారు భూమన. దినేష్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి పచ్చి కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ముద్రపడినటువంటి వ్యక్తి. చంద్రబాబు టైంలో ఆయనను ఈయన చంద్రబాబు గారు చీఫ్ సెక్రటరీగా కూడా వేసుకురావటం జరిగింది. ఇప్పుడేదో టీటీడీ చైర్మన్ ఇస్తానని చెప్పి ఇందులో ఏకసభ్య కమిషన్లో ఏకపక్ష కమిషన్లో ఆయన్ని నియమించి ఆయనను ఈ రకమైనటువంటి విచారణ రాసిపారేసి అని చెప్పినట్టుగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం చుట్టూ చాలా కాలంగా రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి. లేటెస్ట్ గా ఏకసభ్య కమిషన్ నివేదికతో ఏపీలో పాలిటిక్స్ హీట్ మరో లెవెల్ కి వెళ్లిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.